హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఒంటరిగా సాధించలేనిది నలుగురు కలిస్తే సాధించగలమంటారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరక్షరాస్యత ఇలాంటి వాటిపై పోరాడుతూ అమాయకమైన చిన్నపిల్లల మొహంలో చిరునవ్వు తెప్పియాలనుకుంటున్నారు. వాళ్ళే టీమ్ సంభవామి. వరంగల్ కిడ్స్లో ప్రారంభమైన ఈ టీమ్ సంభవామిలో ఇప్పుడు ఎంతోమంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో శ్రీనివాస్, సంభవామి వెల్ఫేర్ అసోసియేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అండ్ వాట్స్ యువర్ రోల్ ఇన్ ఇట్? Hi to all, this is Srinivas. We the team Sambhavami is here and welcomes to the Sambhavami part. మీరు సంభవామి అనే పేరు వింటేనే మీకు ఫస్ట్ అర్థమయ్యేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ హ్యాపెనింగ్స్. సంభవామి ఇస్ నథింగ్ బట్ ఇట్ సేస్ దట్ ఇట్స్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. వీ బిలీవ్ ఇన్ హ్యాపెనింగ్స్. మీకు తెలిసినట్టయితే సేవ అనే దానికి అంతం అనేది లేదు. హెల్ప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ నీడ్ అండ్ హెల్ప్ ఇన్ దర్ లైఫ్. ఓకే, ఒక హెల్ప్ అనేది ఇప్పుడు నాకు రావచ్చు, లేకపోతే ఎల్లుండి ఎవరికైనా రావచ్చు. ఒకరికి హెల్ప్ అన్న చోట మాకు వీలైనంతన ఎవరికైనా సహాయపడాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈ సంభవం వెల్ఫేర్ సొసైటీ. దీన్ని April 6, 2010 ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసిన వారు తేజస్వి గాంధీ, బట్ అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ లేరు. వృత్తిరీత్యా తను చెన్నైలో ఉన్నారు. అండ్ ఫ్రమ్ ద టీమ్ బిగినింగ్ నుంచి నేను ఈ టీమ్ సంభవామిలో పార్టే ఉన్నాను. ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ టీమ్ సంభవామి. సేవ చేయాలన్న దృక్పథంతో స్టార్ట్ చేసింది ఈ సంభవం వెల్ఫేర్ సొసైటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి, కానీ లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట చేరితే వచ్చిన ఆలోచనే ఈ సంభవం వెల్ఫేర్ సొసైటీ. దీన్ని మేము 2010లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 5 years పాటు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ, లేకపోతే టీమ్ లీడర్ చెప్తేనే మేము పార్టిసిపేట్ చేయడమో, లేకపోతే టీమ్ లీడర్ చెప్పిన చోటికి మనం వెళ్ళడం అనేది జరగలేదు. ఒక్కొక్కరికి వచ్చిన ఆలోచనలో వాటిలో చెడేంటి మంచి ఏంటి అని ఆలోచించి ఒక్కొక్కరికి వచ్చిన ఆలోచనలో ఇది చేస్తే ఎంతవరకు లాభపడతాం, ఇది చేస్తే ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలో మంచి ఆలోచన అనేది తీసుకొని మేము చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే వి విష్ టు సీ యూ స్మైల్ అనేది మా ట్యాగ్ లైన్. ఎందుకంటే ఆనందం అనేది ఒకరికి పరిమితమైనది కాదు, ఆనందం అనేది ప్రతి వారికి సొంతం కావాల్సినది. సో ఆనందం ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నంలో సాగిన ప్రయాణమే మా సంభవామి వెల్ఫేర్ సొసైటీ. ప్రతి ఒక్కరి ఫేస్లో ఆనందం చూడాలి అన్న స్కోప్తో స్టార్ట్ చేసాం మేము ఈ సంస్థ. అంటే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రతి వారికి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా చదువుని, ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో సెటిల్ అవుదామా, ఎప్పుడెప్పుడు జీతం అర్జిద్దామా అన్నట్టు ఉంటుంది. కానీ ఎవరిలో మాకు అలాంటి ఆలోచన అంటూ లేదు. 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి, లేకపోతే ఉపయోగపడేటట్టు ఒకరొకరు సెటిల్ అవ్వాలి అన్న రీతిలోనే వచ్చాం. ఉద్యోగం అనేదే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అన్న దీంట్లో స్టూడెంట్ ఏజ్లోనే మేము ఇది స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరం బీటెక్ చదువుతున్నప్పుడు, ఒక్కొక్కరు MBA చేస్తున్నప్పుడు, ఇలా డిఫరెంట్ కోర్సెస్లో ఉన్నప్పుడే మేము అందరం స్టార్ట్ చేసాం ఈ సంభవం వెల్ఫేర్ సొసైటీ అనేది. కాలేజ్ ఎండ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే ఇప్పుడు ఇలా కాలేజ్ ఎండ్ అనగానే స్ప్లిట్ అనుకుంటాం. ఒక్కొక్కరు ఓకే వెల్ఫేర్ మనకు ఫేర్వెల్ అయిపోయింది, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ ఇంకెలా మన కలిసేది అన్నట్టు ఉండేది. కానీ మేము ఎప్పుడు కానీ మా బీటెక్ లేకపోతే మా కాలేజ్ అయిపోయినప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కలవకుండా అనేది లేదు. ఏదో ఒక యాక్టివిటీ కోసం మేము కలుస్తూనే ఉన్నాం, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. అది ప్రజలకు నచ్చేది, పిల్లలకు ఎంతో హెల్ప్ అయినవి, ముసలి వాళ్లకు, అలాగే చదువు లేని వాళ్ళకి చదువు తెప్పించేలా, లేకపోతే చదువు వాళ్ళకి టీచ్ చేస్తే వీళ్ళు ఎలా అనేటట్టుగా. ఒకటి ఏంటంటే సేవ అనేది ఒక దాంతో ఎండ్ అయిపోదు. ఈరోజు నేను ఒకరికి హెల్ప్ చేశాను అంటే రేపు మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ అనేది పడుతుంది. సో దానికి కామా అంటూ లేకుండా ఫుల్ స్టాప్ ఎలా అనే పరంగానే మేము ఆలోచించాం. ఈరోజు మేము ఒక భిక్షగాడికి హెల్ప్ చేశాము అంటే రేపు మళ్ళీ ఆ భిక్షగాడికి రేపు మళ్ళీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు కావాల్సి వస్తుంది. సో అలా కాకుండా తనకంటూ తాను కాలుపైన నిలబడేటట్టు చేస్తే తను తినగలడు, తన ఫ్యామిలీకి పోషించగలడు అన్న రీతిలో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అన్న దృక్పథంతోనే సాగింది మా ప్రయాణం అనేది. ఎంతోమందికి అలా హెల్ప్ చేసాం, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. సో ఈ ప్రయాణంలో మేము చేసుకున్న ఆటుపాట్లు ఎన్నో. ఎందుకు అంటే కొంతమంది విద్యార్థులు, కొంతమంది పిల్లలు చదువు లేక చాలామంది బడికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలామంది ఫోర్స్ చేస్తానో, లేకపోతే ఇంట్లో ఈ అబ్బాయి పని చేయకపోతే డబ్బులు రాని సిచ్యువేషన్లో ఉండటంలో అలాంటి పిల్లల్ని మేము ఎంతో ఫోర్స్ చేసి చదువుకోండి, మీరు చదువు లేకపోతే కష్టం, మీరు చదివితేనే మీకు వచ్చే ఏదైనా కూడైనా కానీ లేకపోతే మీకు మనీ అనేది సంపాదించాలి అంటే మీరు చదివితేనే అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి మేము ఎదుర్కొన్న కష్టాలు ఎన్నో. మీరెందుకు వస్తున్నారు మా దగ్గరికి, మీరు వచ్చి మాకు ఇలా చెప్తే మా కొడుకు ఇలా మమ్మల్ని కాదని చెప్పి చదువు బాటన పడితే మేము ఏమైపోవాలి,
వాడి సంపాదన లేకపోతే మా ఇల్లు గడవదు అన్న ఫ్యామిలీస్ చాలానే చూసాం. వాళ్ళ దృక్పథాన్ని మార్చి వాళ్ళలో మీ కొడుకు చదివితేనో కొడుకు కూతురు చదివితేనే మీకు మీ ఫ్యామిలీకి ప్రయోజనం. ఎందుకంటే ఇప్పుడు నేటి బారులే రేపటి పౌరులు అనేది జీవిత సత్యం, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇది ఇది కరెక్ట్గా ఆచరణ అనేది జరిగితేనే మన దేశానికి ప్రయోజనకరం. అట్ ద సేమ్ టైం మన సొసైటీ అనేది బాగుపడాలి అంటే మార్పు అనేది ప్రతి వారిలో స్టార్ట్ అవ్వాలి. అలా మార్పు మాలో అంతో వచ్చి మేము వేరే వాళ్ళ మార్పు కోరుకుంటూ అలా మా ప్రయాణాన్ని సాగించాం. ఈ సంభవామి వెల్ఫేర్ అసోసియేషన్ మెయిన్ మోటో ఏంటి? లైక్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? హాయ్, దిస్ ఈస్ హర్షవర్ధన్, సంభవం వెల్ఫేర్ సొసైటీ నుంచి. మా మెయిన్ మోటో వచ్చేసి, మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు మా హెల్ప్ అనేది ప్రతి ఒక్కరికి అందాలని మేము అనుకున్నాం. ఏంటంటే మనం చేసేది ఏదైనా సరే 100%, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషికి 100% అతని లైఫ్ సెట్ అయిపోయేలాగా. ఇప్పుడు సపోజ్ ఇందాక మా కొలీగ్ శ్రీనివాస్ చెప్పినట్టు, ఇప్పుడు ఒక పర్సన్ ఒక బెగ్గర్ ఉన్నాడంటే అతను ఈరోజు అడుక్కుంటాడు, మనం ఒక 100 రూపీస్ డొనేట్ చేస్తాము, అయిపోయింది, అతను ఈరోజు అయిపోతుంది అతని లైఫ్. బట్ వాట్ ఈజ్ నెక్స్ట్, రేపు ఏంటిది అనేది మేము చూసాము, అతని రేపటి లైఫ్ ఏంటి అనేది. సో వి థాట్ అతనికి కంప్లీట్గా హెల్ప్ చేయాలి. అంటే ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాము అంటే ఆ పర్సన్ కంప్లీట్గా అతని లైఫ్లో సెట్ అయ్యాడు అని చూసేలాగా మేము మా మోటివ్ని పెట్టుకున్నాము. సో ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి లైఫ్ అనేది సెట్ అయిపోయేలాగా, ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ లైఫ్లో సెట్ చేయాలనే మేము అనుకున్నాము. మొదటి నుంచి మేము ఎప్పుడైతే మా వర్క్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి అలాగే అనుకున్నాము, అలాగనే చేసుకుంటూ వస్తున్నాము. అనేక ప్రాజెక్ట్స్ అనేది, అంటే మేము చేసిన ప్రతి పనిని ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని అనేక ప్రాజెక్ట్స్ చేసాము. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గర కూడా మేము సక్సెస్ అయ్యామని ఈరోజు చెప్పగలుగుతున్నాము. ఎందుకు అంటే అక్కడ మేము వెళ్ళిన ప్రతి చోట మేము చూసాము. మేము వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్, యాక్సెసరీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి అప్పుడు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసి కానీ మేము అక్కడి నుంచి రాలేదు. సో అలాగా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే మనిషికి పలానా ఇది అవసరం నాకు కావాలి అన్నారనుకో, మేము చూసి ఐదర్ న్యూస్ పేపర్ ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ చూసి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. సో మీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు? ఓకే, హాయ్ ఆల్, ఐమ్ అలేకియా. మీకు ఇప్పుడు హర్ష చెప్పినట్టు మా టీమ్ సంభవం మెయిన్ మోటో వచ్చేసి సర్వీసెస్ నథింగ్ బట్ బీయింగ్ ఎ హ్యూమన్. అంటే ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అనేది అదో పెద్ద గొప్ప పని అని కాదు, జస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్. సో మన వర్క్ని మనం కంప్లీట్ చేస్తున్నట్టు. సో ఇలాగే సంభవమి అనేది స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్క్ వచ్చి చైల్డ్ లేబర్ స్కూల్. ఇక్కడ ఏంటంటే పిల్లలు వర్క్ చేస్తూ ఆ స్కూల్కి వచ్చి చదువుకునే వాళ్ళు అనమాట. చిన్న ఏజ్లోనే వాళ్ళని పనులకు పంపిస్తూ పనుల్లో చేయలేని చేతులతో వర్క్ చేస్తూ ఉండేవారు. సో అలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసమని ఒక హోమ్ ఉండేది, చైల్డ్ లేబర్ స్కూల్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ స్టేషనరీ కానీ మాకు టైం దొరికినప్పుడల్లా మా క్లాసెస్ కంప్లీట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం, పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళు ఎడ్యుకేషన్కి కొంచెం త్వరగా అట్రాక్ట్ అవుతారు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్న వాటి మీద మేము వర్క్ చేసాము. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి చైల్డ్ లేబర్ స్కూల్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము శిశు సంక్షేమ గృహంలో. అంటే ఇక్కడ ఎలా అంటే చిన్నపిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, చెత్తబుట్టల్లో రోడ్ మీద రోడ్ సైడ్లో అలా పడేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి కేర్ తీసుకునే వాళ్ళు అనమాట. దాదాపు వాళ్ళు 15 ఇయర్స్లో వాళ్ళకి 10,000 అమ్మాయిలు దొరికారు. 10,000 అమ్మాయిలు రోడ్ మీద చెత్తబుట్టల్లో డిఫరెంట్ ప్లేసెస్ నుండి. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి నీడ్ లేకపోతే మేము వెళ్ళి వాళ్ళకి క్రాడల్స్ ఇచ్చాము, ఇంకా వాళ్ళకి మిల్క్ కావాలంటే మిల్క్ ప్రొవైడ్ చేసాము. సో అది వచ్చి మా సెకండ్ ప్రాజెక్ట్. సో అది వర్క్ అనేది మేము స్టాప్ చేయకుండా హర్ష చెప్పినట్టు మేము ఒక సెక్టర్కే మేము పరిమితం కాకుండా డిఫరెంట్ సెక్టర్స్, అంటే చైల్డ్ కేర్ సంబంధించి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించి, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అలా డిఫరెంట్ సెక్టర్స్లో మేము వర్క్ చేస్తూ వచ్చాము. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి డెఫ్ సిస్టమ్, అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు హోమ్ ఉండిందనమాట. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ లేదు అనగానే మేము వెంటనే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఎక్విప్మెంట్ కొని వాళ్ళకి ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసాము. 2010 నుండి స్టార్ట్ చేసాము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడము. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి మేము 304 శాంపిల్స్ ఇచ్చాము, బ్లడ్ యూనిట్స్ ఇచ్చాము.
దాంట్లో వాళ్ళు మెయిన్ ఆ బ్లడ్ తీసుకెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్కి మెయిన్గా యూజ్ అయ్యేటట్టు చేసామన్నమాట. బ్లడ్ క్యాంప్స్ మాత్రం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెక్టర్కి వచ్చి ప్లాస్టిక్లెస్ ఎర్త్ అని వర్క్ చేసాము. దీనికి వచ్చేసి మేము దాదాపు 20 స్కూల్స్ 1 మంత్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్కే సెట్ అయ్యి 20 స్కూల్స్లో వీడియో ప్రజెంటేషన్స్ కండక్ట్ చేశాము. అంటే ప్లాస్టిక్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం, వాటి వల్ల ఎర్త్కి ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది అన్న దాని మీద మేము ఒక వీడియో తయారు చేసి ఆ వీడియో ప్రజెంటేషన్ చేశాము దాదాపు 20 స్కూల్స్లో. సో లాస్ట్ డే వచ్చి ఒక గార్డెన్స్ తీసుకొని దాంట్లో మేము వీళ్ళకి ట్రాష్ టు ట్రెజర్ అని, వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్స్, అలా డిఫరెంట్ సెక్టార్స్లో మేము వాళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. ఇది కూడా వచ్చి ప్లాస్టిక్స్ వల్ల ప్రాబ్లం చాలా ఉంటుంది. సో వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎలా కండక్ట్ చేసామంటే పేపర్ బ్యాగ్ తీసుకొని పేపర్ బ్యాగ్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసామన్నమాట. సో దాంట్లో ప్లాస్టిక్లెస్ ఎర్త్ అలా వర్క్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తే వరంగల్ మన స్టేట్లోనే క్లీనెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ వచ్చి మేము ప్రతి ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనం యాక్చువల్గా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటాం. అలా కాకుండా మేము ప్రతి ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వచ్చి ఏదో ఒక హోమ్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అలా 2012 నుండి స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు అది రన్ అవుతూనే ఉంది. ఏదో ఒక హోమ్ మాకు ఇలా కాల్ రాగానే ఇక్కడ ఈ నీడ్ ఉంది, ఇది వర్క్ చేయాలి అని కాల్ రాగానే వెంటనే వాళ్ళకి అది నిజమా కాదా అని ఫస్ట్ మేము కనుక్కున్న వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆ నీడ్ కంప్లీట్ చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ వచ్చి బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేస్తాము గివ్ హోప్ ఫౌండేషన్లో. ఇది వచ్చి పటాన్ చెరువులో ఉంది. దానికి వాళ్ళకి సరిగ్గా వింటర్ టైంలో బ్లాంకెట్స్ లేవు అనగానే మేము టీం అందరం కలిసి వెళ్ళి వాళ్ళకి బ్లాంకెట్స్ ఇచ్చాము. నెక్స్ట్ వరంగల్లో వచ్చి శ్రీమన్నారాయణ అన్న హోమ్లో వాళ్ళకి సరైన డ్రెస్సెస్ లేవు అంటే వాళ్ళకి డ్రెస్సెస్ ప్రొవైడ్ చేసాము. డిజేబుల్ పీపుల్ సుబేదార్లో ఉంది వరంగల్లో. అక్కడ వచ్చి మేము వాళ్ళకి లైట్స్ ఉండడానికి, చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారనమాట అక్కడ. సో వాళ్ళకి ప్రాపర్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ లేవు. సో వాళ్ళకి మేము ఫ్యాన్స్, లైట్స్ అలా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ వచ్చి విలేజెస్ కూడా మేము వెళ్తూ ఉంటాము. అక్కడ మేము చేసిన ప్రాజెక్ట్ కొత్తూరు ప్రాజెక్ట్. అక్కడ ఒక ఆర్టికల్లో చూసి మేము అక్కడ వెళ్ళాము. అక్కడ ఏంటంటే కనీసం మినిమం నీడ్స్ కూడా లేవు, వాళ్ళకి వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. సో అలాంటి వాళ్ళకి మేము వెళ్ళి మస్కిటో నెట్స్, బట్టలు, రాగి పిండి, వాళ్ళకి చిన్న నీడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వచ్చాము. సో అలా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా టీం సంభవామి చెప్తున్న సంగతులు. వీళ్ళ యాక్టివిటీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. అసోసియేషన్లో మీ వర్క్ ఏంటి, లైక్ మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశీష్. ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్, నేను కూడా ఒక మెంబర్ని సంభవామిలో. ఫస్ట్ నేను ఇది జాయిన్ అయినప్పుడు నేను బీటెక్ 4th ఇయర్లో ఉండేవాడిని. అప్పుడు నాకు ఈ మనోజ్ అన్న, హర్ష అన్న ఇద్దరు సీనియర్స్ ఉండేది. వీళ్ళు ఒకరోజు నేను కామన్గా కలిసినప్పుడు చెప్పారు, ఇట్లా సంభవామి టీం అనేది మన కాలేజ్ నుంచి ఒకటి ఉంది. సో దీంట్లో మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మన January 1st సెలబ్రేషన్స్ మనం ఒక స్పందన అనే ఒక హోమ్ ఉంది, వేర్ దే విల్ పీపుల్ని, చిన్నపిల్లల్ని తీసుకుంటారు, డెఫ్ అండ్ డమ్ అందరినీ అక్కడ సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పారు. సో నేను ఫస్ట్ వీళ్ళతోనే ఏదో ఇంకా వెళ్ళాలి అన్నట్టు వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడి వాతావరణం చూసాక, అక్కడ పిల్లల నీడ్స్ చూసాక అసలు నేను కూడా చాలా బాధ అయిపోయింది, చాలా బాధ అనిపించింది. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ దీంట్లో సంభవామి టీంలో జాయిన్ అవ్వాలని. సంభవామి టీం గురించి అప్పుడు మొత్తం డీప్గా తెలుసుకున్నాను. దీంట్లో చాలా యాక్టివిటీస్ చేశారు ఇప్పటికే వీళ్ళు అని. సో నేను కూడా ఒక మెంబర్ అయ్యాను. నేను మెంబర్ అయ్యాక ఫస్ట్ చేసింది ప్లాస్టిక్ లెస్ ఎర్త్ గురించి.
మేము అప్పుడు ఒక 3-4 కంపైన్స్ లెక్క మారి 3-4 మెంబర్స్ ఒక గ్రూప్ అయ్యి అరౌండ్ 50 to 60 స్కూల్స్ వరంగల్లో ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి అలకే గారు చెప్పినట్టు ప్రతి ఒక్క స్కూల్లో ఒక 1 hour మేము ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి అసలు ప్లాస్టిక్ వల్ల ఏమవుతుంది ఎర్త్కి, ప్లాస్టిక్ వల్ల డికంపోజ్ కాదు, అది కిందికి వెళ్ళిపోయి ఎర్త్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అది ఎనిమల్స్ తిని కౌస్ ఇవన్నీ తిని వాటికి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లల నుంచి వాళ్ళ ప్రిన్సిపల్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనంతా కలిపి మేము ఒక ఈవెంట్ లాగా చేసి ఒక పెద్ద గ్రాండ్గా చేయాలనుకున్నాం, అందరికీ వరంగల్ అంతా తెలిసేలా. సో మేము ప్రతి ఒక్క స్కూల్ నుంచి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాం. ఒక సండే ఒక రోజు మేము పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టాము వరంగల్ పబ్లిక్ గార్డెన్లో. సో దాంట్లో మేము సక్సెస్ అవ్వాలని చాలా కోరుకున్నాం, చాలా ఏర్పాట్లు చేసాం. కానీ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అరౌండ్ 500 to 600 స్టూడెంట్స్ వచ్చారు. అందరికీ కూడా ప్లాస్టిక్ లెస్ ఎర్త్ కావాలని చెప్పి మేము ఏం చేసామంటే ప్లాస్టిక్ కాకుండా ఉట్టి బ్యాగ్స్ తీసుకొని వాటిని పెయింటింగ్ చేయించాము. వాటిని పెయింటింగ్ చేపిస్తే ఏమవుతుందంటే అది పెయింటింగ్ చేశాక అసలు మామూలు బ్యాగ్ కన్నా చాలా బాగా కనిపించింది. కాంపిటీషన్లో మేము లెవెల్ వైజ్ పెట్టాము, పర్టికులర్ క్లాస్ వరకు చాలామంది గెస్ట్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు మా వర్క్ చూసి. అలాగే దాని తర్వాత వరంగల్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉండేది, దాంట్లో ప్రతి ఇయర్ అన్ని స్కూల్స్లో లాగే వాళ్ళకు కూడా కాంపిటీషన్స్ పెట్టేవారు, డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ రన్నింగ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ ఇవన్నీ. సో వాళ్ళందరికీ ఒకరోజు మాకు కాల్ వచ్చింది, వాళ్ళందరికీ గేమ్స్ అయ్యాయి కానీ వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దాం, కామన్గా స్కూల్స్లో ఇస్తారు ఏదో ఒక గిఫ్ట్, ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి. సో వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేవు అని చెప్తే మేమందరం అప్పుడే మా అపార్ట్మెంట్లో ఒక అన్న ఉండేవాడు అర్జున్ అని, అన్న అడిగితే అన్న రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్స్ ఒక 50-50 కావాలంటే అవన్నీ ఇచ్చారు. అట్లా హెల్ప్ చేశాము. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసాము బ్లైండ్ స్కూల్లో. బ్లైండ్ పిల్లలు వాళ్ళు ఎలా నేర్చుకున్నారో తెలియదు కానీ వాళ్ళు నిజంగా మన సినిమాలలో ఎట్లా చేస్తారో అట్లానే చేస్తారు, సేమ్ సాంగ్స్ ఎట్లా చేస్తారో సేమ్ వాళ్ళు కూడా అలానే చేస్తారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. వాళ్ళకి నేర్పించిన టీచర్కి మేము చాలా కంగ్రాట్స్ చెప్పాము. దాని తర్వాత మేము రీసెంట్గా ఏం చేసామంటే హుడ్ అది వైజాగ్లో జరిగిన డిజాస్టర్ తెలుసు అందరికీ. సో మేము దానికి కూడా మా తరఫు నుంచి ఏమైనా ఇవ్వాలనుకున్నాము. సో మేమందరం కాంటాక్ట్ ఉండడానికి మాకు ఒక హెల్ప్, సోషల్ మీడియా ఈజ్ ఆల్సో హెల్పింగ్ అస్. వాట్సాప్ ఉంది, వాట్సాప్లో అందరం మెంబర్స్ ఉన్నాం. మాకు ఇనిషియేట్ తీసుకున్నాం, దాని ద్వారా ఒక వితిన్ 1 dayలో మేము హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి మిల్క్ ప్యాకెట్స్, మస్కిటో రిపెలెంట్స్ అండ్ ఆల్సో గ్లూకోజ్ ప్యాకెట్స్ పంపించాము. ఇక్కడ నుంచి మన మాదాపూర్ నుంచి ఒక ట్రక్ వెళ్తుందని తెలిసి దాంట్లో మేము ఇవన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ హర్షన్న దగ్గరుండి అవన్నీ కొని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అవన్నీ వాళ్ళకి రీచ్ అయ్యాయి. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా చాలా యాక్టివిటీస్ చేసాం, ఫ్యూచర్లో కూడా చాలా చేయబోతున్నాం. ఇంకా మా ప్లాన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము దీన్ని చాలా మంచి లెవెల్కి తీసుకుపోదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరేం యాక్టివిటీస్ చేశారు ఇంతవరకు సంభవామిలో? నా పేరు మనోజ్. నేను వచ్చేసి ఒక కొత్తూరు అనే ప్రాజెక్ట్లో నేను పార్టిసిపేట్ చేసిన. అది వచ్చేసి మేము ఒక ఆర్టికల్ ద్వారా మేము అక్కడ అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కానీ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని కనుక్కొని మా కాలేజ్ తరఫున మిగతా కాలేజీల తరఫున ఉన్న లోకల్ కాలేజెస్ మొత్తం అన్ని తరఫున నుంచి క్లాత్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి నెట్స్ కానీ ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ అట్లాంటివి కలెక్ట్ చేసాము. ఈ ప్రాజెక్ట్లో మేము మెయిన్గా ఏం చేసామంటే 25 క్వింటాల్ రైస్ అనేది కలెక్ట్ చేసేసి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్కి వచ్చేసి 20 kgs రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. భద్రాచలం దగ్గరలో ఉన్న కొత్తూరు అనే ఊర్లోకి వెళ్ళి అక్కడున్న లోకల్ పీపుల్ అనే వాళ్ళకి మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళు వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళది సిచ్యువేషన్ చూస్తే మరీ డిఫరెంట్గా ఉండేది. ఈవెన్ వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు అనేది సరిగా ఉండకపోయేది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి తినడానికైనా ఈవెన్ వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేకపోయేది. అది చూసి మేము ఇవన్నీ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసాము. మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చేది? బేసికలీ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాంటి వాళ్ళకి గ్రాసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి ఫండింగ్ ఎలా వచ్చేది? హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ శ్యామ్లా. నేను కూడా సంభవం టీంలో ఒక మెంబర్గా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది చెప్పుకోవడానికి అంత ఇదేం కాదు, కానీ మేమందరూ టీమ్గా ఉండి పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం.
అలాగే ఫస్ట్ నేను వెళ్ళేది ఎక్కడికి అంటే అశ్రిత హోమ్కి వెళ్ళాను ఫ్రెండ్స్తో కలిసి, అలేఖ్య అండ్ హర్ష మేమందరూ కలిసి. అక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చూసేటప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళందరూ అనాథ పిల్లలు అనమాట. వాళ్ళు రోడ్డు మీద పేపర్స్ వేరుకొని వాళ్ళు మనీ వాళ్ళ పిల్లల్ని అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు నేర్పించి వాళ్ళ స్కూల్లో చదివించేవాళ్ళు. ఫస్ట్ మేము మనీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసేవాళ్ళం అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ పాకెట్ మనీ నుంచి, తర్వాత పార్టీలకు వెళ్ళేటప్పుడు పార్టీల నుంచి మిగిలిన మనీ అంతా ఉంచి ఆ మనీ అంతా కలిపి ఆర్ఫన్ హోమ్కి, తర్వాత అలాంటి నీడ్ఫుల్ పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అది ఎక్కడి నుంచి ఇలాగ కలెక్ట్ చేసినప్పుడు కొంతమంది అనేవాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తున్నారా లేదా, లేకపోతే వీళ్ళ కోసం యూజ్ చేసుకుంటున్నారా అని చాలామంది అనేవాళ్ళు అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కలెక్ట్ చేసిన మనీ బిల్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఎంత మనీ కలెక్ట్ చేసాము, ఎంత అవసరం అయ్యింది, ఎంత దానికి ఖర్చు పెట్టారు, అదంతా బిల్స్ అన్నీ ప్రిపేర్ చేసి కూడా వాళ్ళకి మెయిల్స్ అన్నీ పెట్టి వాళ్ళకి చేసేవాళ్ళం అనమాట. ఇలాగా మనీ కలెక్ట్ చేసి చేసేవాళ్ళం ఇంతవరకు. ఇప్పుడు ఏమంటే అందరూ జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల జాబ్లో నుంచి కొంత మనీ తీసి ఇప్పుడు అందరూ ఇస్తూ పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి ఏమంటే చదవడానికి ఎంత మనీ అవసరం అవుతుంది, ఒక 2-3 మెంబర్స్కి ఇంటర్ చదివిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకేమంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, వాళ్ళ కాలేజ్ ఫీజు కూడా 10,000 20,000 వరకు కూడా ఫ్రెండ్స్ నుంచి కలెక్ట్ చేసి ఇస్తున్నాము. అలాగే ఇంకా బుక్స్, లేదంటే వాళ్ళకి అవసరమైన రైస్, ఇంకా అదర్గా అన్నీ కూడా టీం నుంచి మొత్తం కలెక్ట్ చేసి ఇస్తున్నాము. చూస్తున్నారు కదా టీం సంభవామి చెప్తున్న సంగతులు. వీళ్ళ యాక్టివిటీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. సంభవామి ఫ్యూచర్ స్కోప్ ఏంటి? లైక్ ఇప్పటి వరకు ఇన్ని యాక్టివిటీస్ చేశారు, నెక్స్ట్ ఇంకా మీకు ఫర్దర్ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? హలో అండి, హాయ్, దిస్ ఈజ్ అఖిల. నేను కూడా ఈ సంభవామిలో ఒక మెంబర్నండి. యాక్చువల్గా నేను సంభవామిలో ఎలా వచ్చానంటే అలేఖ్య నా సిస్టర్ అనమాట. వాళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని చూసి లైక్ నాకు నచ్చి వాళ్ళు నిజంగా జెన్యూన్ అని అనిపించి నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నుంచి నేనున్నాను, స్టార్టింగ్ ప్రాజెక్ట్ నుంచి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మేము ప్రతి ఒక్కరికి ఏంటంటే సేవ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనే దాని మీద మేము దృష్టి పెట్టి మేము వెళ్తున్నాం అనమాట. అండ్ ఇలా అని మేము చాలా ఆర్ఫనేజ్ హోమ్స్కి హెల్ప్ కూడా చేశాము. మేమందరం ఏంటంటే ఒక గుడ్ టీమ్గా ఉండి ఎప్పటికప్పుడు ఒకరిని ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ యూనిటీగా ఉండి మేము ఈ వర్క్ అనేది కొనసాగిస్తున్నాము. అండ్ మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చి ఏంటంటే లైక్ ఫస్ట్ వచ్చి మేము ఇక్కడ చాలామంది హోమ్స్లో ఎడ్యుకేషన్ గురించి ఫోకస్ చేసాము. ఇక్కడ మేము చేస్తున్నాము, కానీ మాకంటే ఎక్కువగా ఇక్కడ చేయడానికి చాలామంది ఉన్నారని మేము ఫీల్ అయ్యి రూరల్ ఏరియాస్ అండ్ రిమోట్ ఏరియాస్లో కూడా మేము చేయాలని అనుకుంటున్నాం అనమాట. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి అది లైక్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి అట్లాంటి పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం అలాంటివి ఉంది, అసలు ఏమైంది అవన్నీ కనుక్కోవడానికి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము. అండ్ లైక్ ఇలా ఎక్కడైతే నీడ్ ఉంటుందో అక్కడ సంభవామి ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు సంభవామి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయింది, అండ్ దీని ద్వారా సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు? మా జర్నీ వరంగల్లోని కిడ్స్ కాలేజ్లో స్టార్ట్ అయిందండి. మేమందరం కిడ్స్ కాలేజ్లో పర్సీవ్ చేస్తున్న స్టూడెంట్స్. చదువుతున్న క్రమంలోనే ఫామ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఎర్నింగ్ స్టేజ్లో వచ్చిన తర్వాత మా ఎర్నింగ్స్ నుంచి కాస్త పక్కన పెడుతూ ఈ పనులకు వాడుతూ ఉన్నాము. మేము సొసైటీకి చేసేది ఒక చిన్న లైక్ బాండేజ్ లాగా, ఆరిపోతున్న దీపాన్ని చేతులు పెట్టి ఆరిపోకుండా కాపాడినట్లు మేము చేసే హెల్ప్ అన్నమాట. ప్రతి ఒక్కరికి సేవాభావం ఉంటుంది. మా మోటివ్ వచ్చేసి ఒక వ్యక్తికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్ తను చదువుకొని ఉంటే ఈ 3 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీని మీద మేము ఆలోచిస్తూ ఉన్నాము. చాలామంది వ్యక్తులను కలిసాము.
వందే మాత్రం ఫౌండేషన్ గురించి తెలిసి రవీంద్ర సార్ని మాధవరెడ్డి సార్ని కలిసాము. సో వారిని కలిసిన తర్వాత మా మోటివ్ దీనిగా మార్చుకున్నాము. ఇప్పుడు ఎవరన్నా బెగ్గర్ కనపడితే మనం 10 రూపాయలు ఇస్తాము, 100 ఇస్తాము, 1000 ఇచ్చినా కానీ వారి అవసరాలు తీరవు. మళ్ళీ రేపటి నుంచి వాడి దినచర్య అదే ఉంటుందన్నమాట. వాడు మళ్ళీ అడుక్కుంటూనే ఉంటాడు. సో అలా కాకుండా వాళ్ళకున్న ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే. సో మేము కిడ్స్ కాలేజ్లో స్టార్ట్ అయ్యి మా పైన ఇలా సాగిస్తూ ఉన్నాము. శ్రీనివాస్ అన్న కానీ అలేఖ్య కానీ అందరూ చెప్పినట్టు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేసి అది ఎండ్ అవ్వకూడదని అనుకొని ఇప్పుడు అందరం చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడ సెటిల్ అయ్యారు. అండ్ ఇక్కడ మేము వర్క్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం వరంగల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మా కాలేజ్ వాళ్ళతో కానీ వేరే కాలేజ్ వాళ్ళతో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మేము హైదరాబాద్లో కూడా కంటిన్యూ చేస్తున్నాం. వీఆర్ ఫ్రమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం మాతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ లైక్ ఫ్రమ్ అరోరా కాలేజ్ అండ్ ఏవియన్ కాలేజ్ నుంచి కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా మేము చేసిన వర్క్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి రియల్లీ దే వాంట్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ అస్ అండ్ వాళ్ళు రీసెంట్గా కొన్ని వర్క్స్ నుంచి మాతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఐ రియల్లీ థ్యాంక్ టు దెమ్. అండ్ ఎవరైనా సరే మాతో కలిసి వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్ అండ్ ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. సో వీ రిక్వైర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే మేము చేసే పనులలో మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ వీ లైక్ you to join your hands to do our work effectively. You can also contact us on teamsamavami.com and we hope for the best. చూశారు కదా టీమ్ సంభవామి చెప్పిన విశేషాలు, అలానే వాళ్ళు సొసైటీ కోసం చేస్తున్న మంచి పనులు. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99TV తెలుగులో చూసేయండి.